హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము నంది హిల్స్ వెళ్తున్నామండి. నంది హిల్స్ కర్ణాటకలో ఉంది. బెంగళూరు నుంచి మేము ఉండే ఏరియా నుంచి బెంగళూరు టు నంది హిల్స్ 70 కిలోమీటర్స్. బైక్ మీద వెళ్ళాము. బైక్ మీద వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే హెల్మెట్ లేని వాళ్ళని పైకి అలౌ చేయట్లేరు, ఆపేశారు. కాబట్టి బైక్ మీద వెళ్ళే వాళ్ళు తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి. ఇది పైకి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ ప్లేసు, ఇంకా బైక్లకు కూడా చాలా పెద్ద ప్లేస్ ఉందండి. ఇది వెల్కమ్ టు నంది హిల్స్ బోర్డు చూడండి. బైక్ కారు పార్కింగ్లకు ఎంత పెద్ద ప్లేస్ ఉందో. చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు. టికెట్ తీసుకున్న తర్వాత పైకి వెళ్తే ఈ అన్న దగ్గర టికెట్ 2 ముక్కలు చీచి ఇస్తాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. చూసారా చెట్టు ఎంత పెద్దగా ఉందో. వీళ్ళు చూసి రిటర్న్ వస్తున్నట్టున్నారు, హాయిగా రెస్ట్ తీసుకున్నారు. చూసారా ఎంత పెద్ద ప్లేస్. ఇది అంతా కొండ మీదనే ఉంటుందండి. చూసారా చెట్టు కింద తాత హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు ఒక చెట్టును కూర్చొని. ఎంత హాయిగా ఉంది కదా. ప్రశాంతమైన మైండ్ కోసం అయితే తప్పకుండా నంది హిల్స్ అయితే రావాలండి. చాలా చాలా కూల్గా ఉంటుంది. చల్లదనం అంటే ఇంకా అసలు ఈ నంది హిల్స్ దగ్గరే నాకు బాగా అర్థమైంది. చాలా కూల్గా ఉంటుంది. ఇది పెద్ద కొలను, ఇంకా అప్పట్లో కట్టుంటారు పెద్దది. చూడరా ఎంత పెద్దగా ఉందో. అందులో వాటరు, పెద్ద చుట్టూ చెట్లు, ఎంత బాగుందో. చాలా బాగుందండి. టిప్పు సుల్తాను పరిపాలించిన ప్లేస్ అంట. తన కోట కూడా అక్కడ ఉంది మరి. కానీ నేను లోపలికైతే వెళ్ళలేదండి, మేము చూసాం దూరం నుంచే. చూసారా చుట్టూ ప్రకృతి. అదే అండి ఆ కోటే టిప్పు సుల్తాన్ కోట అని చెప్పారు. కొంచెం అలా నడుచుకుంటూ దగ్గరికి వెళ్ళి చూసాము. చాలామంది స్టూడెంట్స్ వచ్చారు దాన్ని చూడడానికి. ఆ గైడ్ అతను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టున్నారు. ఏముందబ్బా అని మేము దగ్గరికి వెళ్ళి చూసాము, ఏమీ లేదు. తర్వాత కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామండి. నడుచుకుంటూ ఇక నా కొడుకు, ఇతను మా బ్రదరు నడుచుకుంటూ వెళ్తున్నారు. చుట్టూ చెట్లండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే పచ్చని ప్రకృతి. అంటే ఈ నంది హిల్స్ పైన ఉంటుందండి, అంత అందంగా ఉంటుంది. బెంగళూరు సరౌండింగ్లో ఉన్నవారు తప్పకుండా విజిటింగ్ చేయాల్సిన ప్లేసు నంది హిల్స్. చాలా బాగుంటుంది. మామిడికాయ చెట్లు కూడా ఉన్నాయండి. కోతులన్నీ కొట్టి కొరికేసాయి అక్కడ. అన్నీ మామిడికాయలే అన్నీ రాలి కింద పడిపోయాయి. ఎంత పెద్దగా ఉందండి. తిరిగి 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 మా కాళ్ళు నొప్పి వచ్చాయి. ఇంకా ఎటు తిరిగినా ప్లేస్ అన్ని చెట్లు, అంతా ప్రతి సందులో కూడా బాట ఉంది. ఏ సందు తిరిగినా చిన్న చిన్న స్టెప్స్, బాట అలా ఉంది అనమాట. అలా నడుచుకుంటూ బయటకు వచ్చేసాము. చూసారా వ్యూ పాయింట్ అంట. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మనకి నంది హిల్స్ చుట్టుపక్కల ఉన్న అటుపక్కల అదంతా నంది హిల్సే అండి. మనం ఎక్కింది ఒక నంది హిల్ అయితే ఆ సరౌండింగ్ అంతా నంది హిల్స్ అంటారంట. చూసారా నంది హిల్స్ పైనుంచి బయటికి చూస్తే వ్యూ ఎలా ఉందో. ఎంత చక్కగా ఉందంటే చాలా చాలా బాగుందండి. తప్పకుండా విజిట్ అవ్వండి. బెంగళూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ అవ్వండి. చూడదగ్గ ప్రదేశం అండి నంది హిల్స్. అంటే పైన ఏమీ ఉండదు, అన్ని చెట్లు, ఒక పెద్ద అడవి మధ్యలో ఇట్లా దానిపై నుంచి మనం చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఒక్కసారి అయితే విజిట్ అవ్వండి. అలా కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్ళాము, ఇంకేమన్నా ఉంటుందా అనేసి. ఇంకా నడుచుకుంటూ అంతా నడవడమే ఉంటుంది. నడవని వాళ్ళకైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే వెహికల్స్ ఉన్నాయండి. మరి ఎంత ఛార్జ్ చేస్తారో నాకు తెలీదు. చూసారా ఎంత బాగుందో ప్రకృతి. పైనుంచి ఆ కొండ పైనుంచి చూస్తే కిందికి ఇలా ఉందండి. ఇది చాలా చుట్టంతా నంది హిల్సే అంటారంట. ఒక సరౌండింగ్ వరకు అంతా నంది హిల్సే అంటారంట. చాలా బాగుంది. మేము ఆటోలో జర్నీ చేసుకుంటూ వచ్చే వరకు మాకు ఒక 3-4 కిలోమీటర్స్ కొండ పైకి ఆటో వాళ్ళే తీసుకొచ్చారు. కింద బైక్ హెల్మెట్ లేని వాళ్ళు ఆపేస్తున్నారు అనమాట. తప్పకుండా హెల్మెట్, బైక్ మీద వెళ్ళే వాళ్ళు అనుకున్న వాళ్ళైతే హెల్మెట్ తీసుకెళ్ళండి. హెల్మెట్ లేకుండా ఇద్దరికి ఉండాలి.
ఇద్దరికి లేకపోతే పట్టేసుకుంటారు పోలీసులు. చూడండి వ్యూ పాయింట్, అక్కడి నుంచి చూస్తే చాలా చక్కగా కనపడుతుందంట. మేము కూడా వెళ్ళాము, మా హస్బెండ్ చూస్తున్నాడు. హాయిగా ప్రశాంతంగా సిటీ మొత్తం కనపడుతుంది. ఎంత బాగుందంటే నేను కూడా చూశాను. అక్కడి నుంచి వ్యూ పాయింట్లో నుంచి నిలబడి నేను కూడా చూశాను అనమాట. తర్వాత కొంచెం ముందుకు ఎలా నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఏదో అన్ని చెట్లే ఉంటాయి, ఏముంటుంది అబ్బా అనుకుంటూ వెళ్తే ప్రశాంతంగా ఒక పార్కు, పచ్చదనం, ఒక అడవి. మనము ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఎలా ఉంటుంది అనేది అలా ఉంటుంది. నా కూతురు నడుస్తుంది. ఒక కుక్క కనిపించిందండి, చిన్న కుక్క పిల్ల. అది కావాలని ఏడుస్తూనే ఉంది. ఇంకా ఇది వచ్చేసి పార్క్ అండి. ఈ పార్క్ వచ్చేసి నెహ్రూ పార్క్ అంట. నెహ్రూ గృహం అని చెప్పేసి ఉంది అక్కడ. ఆ నెహ్రూ ఇది హోమ్, స్టే చేసే హోమ్ అనేసి ఉంది. అది అక్కడ ఉందండి. అది చూసారా, ఇగో నెహ్రూ బొమ్మ. ఇది సరే వీడియో మా హస్బెండ్ ఇలా తీసేశాడు, సరిగా రాలేదు. ఇదంతా అది నెహ్రూ ప్యాలెస్ అన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళే వరకు ఒక వెరైటీ చెట్టు కనపడిందండి. ఆ చెట్టు పేరు ఏంటో నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూశాను. దానికి చిన్న చిన్న కాయలు భలే ఉంది. దీని పేరు తెలిస్తే చెప్పండి. నేనైతే బెంగళూరులో ఈ ఫ్రూట్ని కొంచెం బ్లాక్ కలర్ అయినాక అమ్ముతారు, అదే ఫ్రూట్ అనుకుంటున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూసారా, ఇది కూడా వ్యూ పాయింట్స్ అంట, అక్కడక్కడ పెట్టారు. ఇలా కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్ళేవరకల్లా ఒక మెయిన్ అవుట్ సైడ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్ అండి. అక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్ ఇంకా వ్యూ పాయింట్ అనమాట. అంతా కొంచెం కంచెగట్టి మొత్తం సరౌ చుట్టూ ఉంది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళామండి కొంచెం ముందుకి. టెంపుల్ లోపలికి వెళ్దామని చూసాము, కానీ వీడియో తీయొద్దన్నారు. అందువల్ల మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు. మా హస్బెండ్, మా పిల్లలు, మా బ్రదర్ నడుచుకుంటూ ఎలాగోగా ఆ కొండ దగ్గరికి అయితే చేరుకున్నాం. బాగా చుట్టూ తిరిగాము. చాలా కూల్ ఉంది. ఇంకా వర్షం పడేలా ఉంది. అప్పటికి వర్షం పడే అదంతా బురద ఉంది. మేము కూడా పోయే టైంకి వర్షం పడుతుందేమో అనేసి చకచక నడుచుకుంటూ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాము. చూసారా, అక్కడి నుంచి మొత్తం అంతా కూర్చొని ప్రశాంతంగా చూస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఎంతమంది వచ్చారో అండి పాపం. అంటే వాళ్ళు బండ్లు వేసుకొని, అంటే సాటర్డే సండే వాళ్ళకి హాలిడే కదా, అంతా విజిట్ అవ్వడానికి వచ్చారు. చాలా చాలా బాగుంది. నంది హిల్స్ అయితే తప్పకుండా చూడండి. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నంది హిల్స్ చూసిన వాళ్ళు అదే రూట్లో నుంచి ఇషా ఫౌండేషన్కి వెళ్ళొచ్చండి. మేము అలాగే వెళ్ళాము. నంది హిల్స్ నుంచి ఇషా ఫౌండేషన్కి రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము. మేము తొందరగానే చేరుకున్నాం అనమాట. 2 ప్లేసెస్ని మనం విజిట్ చేసినట్టు ఉంటుంది 1 డేలో. అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కూడా కొంచెం ప్రశాంతంగా కూర్చొని రావచ్చు. ఇదండి మెయిన్ మొత్తం నంది హిల్స్ పైనుంచి కిందికి చూస్తే అలా ఉందన్నమాట. ఇంకా అంతా ఇక్కడ ఫోటోలు అంతా దిగుతున్నారు. అది వ్యూ పాయింట్. చాలా బాగుంది కదా, తప్పకుండా విజిట్ అవ్వండి. మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి ప్లేస్ని మీకోసం తప్పకుండా చూపించడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కదండి, చూపిస్తాను. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, చాలా వరకు నేను కట్ చేశానండి. కానీ చాలా చాలా మంచి ప్లేసెస్ అండి. ఎంత ప్రకృతిని నాకు తీయాలనిపించలేదు, కానీ చాలా లెంత్ అయిపోతుంది. ఎవరు చూడరు కదా, ఒట్టి చెట్లు పొట్టలు ఉన్నాయి, మీరే నడుచుకుంటూ వెళ్తున్నారు అనేసి ఎవరు చూడరనేసి నేను చాలా వరకు తగ్గించుకుంటూ వచ్చాను. ఇక మేము బయటికి వెళ్ళిపోతున్నాం అండి. వెళ్ళిపోయే ముందర ఒక కోతి పాపం ప్రశాంతంగా కూర్చుంది, ఎవరన్నా ఏమైనా ఇస్తారని. పాపం ఎవరు ఏమీ ఇవ్వలేదు. నా వీడియో నచ్చిందా? లైక్